హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. సో మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా రాబోయే ఏ ఎగ్జామ్కైనా అండి. సో పర్టికులర్గా గ్రూప్ 1, గ్రూప్ 2 సో ఇలాంటి ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా సో ఇక్కడ మనం అందించడం జరుగుతుందండి. సో ఏ ఎగ్జామ్ రాసినా సరే ఖచ్చితంగా ఈ మనం ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ వీడియోస్తో పాటుగా మనం ప్రతిరోజు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సపరేట్గా పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుంది. సో ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు పీడిఎఫ్ మీకు అందించడం జరుగుతుంది. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే దేశ అభివృద్ధిలో చోదక శక్తిగా విశాఖపట్నం అని చెప్పేసి విశాఖపట్నం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే. సో విశాఖపట్నాన్ని మనం సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా జోవెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అని చెప్పేసి కూడా అంటాం. సో దీని యొక్క నిక్ నేమ్స్ అనమాట విశాఖపట్నానికి సంబంధించి. మరి నిన్న విశాఖపట్నంలో ఒక మీటింగ్ అని ఒక చిన్న కాన్ఫరెన్స్ జరిగింది. సో ఆ కాన్ఫరెన్స్లో నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి సో ఎవరైతే ఉన్నారో అనా రాయ్ గారు అండి. సో ఈమె నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి అనా రాయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏంటి సార్ అంటే అది సో 2030 నుంచి 2047 నాటికి గ్రోత్ హబ్ లక్ష్యాలను చేరుకోవాలి అని చెప్పేసి అంటామన్నారు. అదేవిధంగా విశాఖలో జరిగినటువంటి నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ ప్రాంతీయ సదస్సులో ఈమె మాట్లాడటం జరిగింది. సో ఫస్ట్ మనకి నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ ప్రాంతీయ సదస్సు ఎక్కడ జరిగింది అని అడిగితే మనం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి. సో ఇలాంటి అంశాన్నండి దీన్ని మనము రీజనల్ అంశాల కింద చదువుకుంటూ ఉంటాము. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు జనరల్గా సో ఈ సదస్సు అనేది ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది. సో అందువల్ల రీజనల్ అనే అంశాల్లో దీన్ని మనం లింక్ చేసుకొని చదువుకోవాలి. సో నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ ఎక్కడ జరిగింది ప్రాంతీయ ఏదైతే మనకి సదస్సు అంటే విశాఖపట్నం. సో ఫస్ట్ మనకి గ్రోత్ హబ్ అంటే ఏంటి, వాటి యొక్క లక్ష్యాలు ఏంటో చూద్దామండి. సో అదేవిధంగా 2047 కల్లా అండి అంటే 2047 కల్లా మొత్తం మన భారతదేశంలో 20 నగరాలను గ్రోత్ హబ్ నగరాలుగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ వారు సంకల్పించడం జరిగింది. అదేవిధంగా ఫేజెస్ వారీగా అన్నీ ఒకేసారి కాకుండా ఫేజెస్ వారీగా 20 నగరాలను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ సంకల్పించింది. అయితే దీంట్లో భాగంగానే మనకి నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ ప్రాంతీయ సదస్సు అని చెప్పేసి విశాఖపట్నంలో జరిగింది. ఏంటి సార్ ఈ యొక్క గ్రోత్ హబ్స్ అంటే ఏంటి సార్ అంటే ఏదైతే సహజ వనరులు కానివ్వండి అదేవిధంగా పుష్కలంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు కలిగినటువంటి నగరాలను గుర్తించి అక్కడున్న సహజ వనరులను వినియోగించుకొని ఆ సరౌండింగ్స్ అంటే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణాలు మొత్తాన్ని అభివృద్ధి చెయ్యాలి అనే లక్ష్యంతో గ్రోత్ హబ్ అని చెప్పేసి దీనికి ఒక పేరు పెట్టారండి నీతి ఆయోగ్ వారు. అలా మొత్తం 20 నగరాలను అభివృద్ధి చేస్తారట. సో దేశవ్యాప్తంగా ఎప్పటికల్లా 2047 కల్లా అంటే 2030 నుంచి 2047 మధ్యకాలంలో ఈ టార్గెట్ ఫినిష్ అవ్వాలని చెప్పేసి నీతి ఆయోగ్ వారు టార్గెట్ని పెట్టుకోవడం జరిగిందండి. సో ఈ దశలో భాగంగా ఫస్ట్ ఒక 4 నగరాలను ఎంపిక చేశారండి. ఆ 4 నగరాలలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం ఒకదాన్ని ఎంపిక చేయడం జరిగింది. సో మిగతా 3 ఏంటి సార్ అంటే సో ఒకటి వచ్చేసరికి ముంబై అండి, ఇంకోటి వచ్చేసరికి సూరత్, ఇంకోటి వచ్చేసరికి వారణాసి, 4th వన్ వచ్చేసరికి విశాఖపట్నం. సో ఇప్పటి వరకు ప్రస్తుతానికి మొత్తం 4 నగరాలను మాత్రమే గుర్తించారు. అంటే మొత్తం దేశంలో 20 నగరాలను గ్రోత్ హబ్బులుగా అభివృద్ధి చేయాలని టార్గెట్గా పెట్టుకుంటే వాటిల్లో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని సార్ అంటే 4ని గుర్తించారు. ఆ 4ట్లో ఒకటే విశాఖపట్నం అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ నగరాన్ని గుర్తించారు లేదా ఏ నగరాన్ని గుర్తించలేదు అని చెప్పేసి ఇలా ఎగ్జామ్లో అడుగుతారు. మన ఏపీ నుంచి అయితే మాత్రం ప్రస్తుతానికి ఒకదాన్నే విశాఖపట్నాన్ని ఒకదాన్నే గుర్తించారు. సో విశాఖపట్నానికి సంబంధించి అక్కడున్న టూరిజంని కానివ్వండి సో అక్కడ ఉన్నటువంటి ఏవైతే పర్యాటక ప్రాంతాలకు సంబంధించి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వనరులకు సంబంధించి కానివ్వండి వీటన్నిటినీ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా అభివృద్ధి చేసి సో వాటి ద్వారా సో అక్కడ అభివృద్ధి చేసి వాటి ద్వారా ఆ పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో నీతి ఆయోగ్ వారు గ్రోత్ హబ్ నగరాలను అని చెప్పేసి తెరపైకి తీసుకురావడం జరిగిందండి. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 4 నగరాలను గుర్తుంచుకోండి. ఓవరాల్గా 20 నగరాలు ఎప్పటికల్లా వాటిని అభివృద్ధి చేయాలి 2030 అండ్ 2047. సో 2047 అనగానే భారతదేశము సో అప్పటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా
సో మనకి ఉండాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే. సో 2047 అనగానే టార్గెట్ అదేనండి. సో ప్రజెంట్ భారతదేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం. దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలి అంటే 2047ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మీకు 2047 అనగానే మరొక టార్గెట్ గుర్తు రావాలి. ఏంటి సార్ అంటే IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగిందండి. ఏంటి సార్ అంటే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. సో మనకి ప్రతి ఒక్క వ్యక్తికి జీవిత బీమా అని చెప్పేసి వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ని కూడా పెట్టుకోవడం జరిగిందండి 2047కి. అదేవిధంగా భారతదేశం నుంచి రక్తహీనత అని చెప్పేసి అంటామండి. సో మనకి ఈ యొక్క రక్తహీనతను కూడా సో భారతదేశం నుంచి పూర్తిగా తరిమివేయాలని చెప్పేసి 2047ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే వ్యూహాత్మక రంగాలలో సహకరించుకుందాం 2+2 చర్చలు. సో నిన్న ఆస్ట్రేలియాకి భారతదేశానికి మధ్య 2+2 చర్చలు జరిగాయండి. మరి ఆ 2+2 చర్చల్లో ఏం మాట్లాడుకున్నారు ఏంటో ఒకసారి చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2+2 చర్చలు ఏ రెండు దేశాల మధ్య జరిగినాయి ఇలా ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. జనరల్గా 2+2 చర్చలు ఇటీవల కాలంలో మనకి రీసెంట్గా కూడా అండి 1 వీక్ క్రితం కూడా అమెరికాతో జరిగినాయండి. అదేవిధంగా అంతకుముందు జపాన్తో జరుగుతాయండి, ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగినాయి. సో అంటే 2+2 అంటే ఇటేమో ఒక ఇద్దరు ఫారెన్ మినిస్టర్కి సంబంధించి విదేశాంగ మంత్రి అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒక దేశానికి సంబంధించి, అటు సైడ్ ఏమో మరొక దేశానికి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళిద్దరూ చర్చించుకుంటూ ఉంటారండి. సో ఇక్కడ మనం చూస్తే మొత్తం 4. సో వీళ్ళిద్దరు మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు. సో ఈయన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, ఇతను వచ్చేసరికి విదేశాంగ మంత్రి అని చెప్పేసి చెప్పొచ్చండి జయశంకర్ గారు. సో ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తే ఆస్ట్రేలియా ఉప ప్రధాని సో ఎవరైతే ఉన్నారో రిచర్డ్ మార్లెస్ అండ్ రక్షణ శాఖ మంత్రి హాంగ్. సో వీళ్ళిద్దరి మధ్య జరుగుతాయండి. సో వీళ్ళిద్దరు కాబట్టి 2+2 చర్చలు అని చెప్పేసి అంటాం. సో ఈ చర్చల్లో భాగంగా ఏదైతే రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, అదేవిధంగా కీలక ఖనిజాలు, వర్తకము, ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు వంటి రంగాలలో వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి సో మనకి ఆస్ట్రేలియాకి నిన్న సోమవారం ఢిల్లీలో 2+2 మంత్రిత్వ శాఖలు చర్చలు జరిపాయని చెప్పి చెప్తున్నారు. సో ఎక్కడ జరిగాయి? ఢిల్లీలో జరిగాయి. సో ఏ రెండు దేశాల మధ్య జరిగాయి? మనకి ఆస్ట్రేలియాకి మధ్య జరిగాయి, గుర్తుంచుకోండి. సో ఏ రంగాలు అంటే సో పెట్టుబడులు, వర్తకము, ఖనిజాలు ఇలా వ్యూహాత్మకంగా కొన్ని రంగాల్లో అభివృద్ధి చెందుదాము అని చెప్పేసి ఆస్ట్రేలియా మనము 2+2 చర్చలు జరిపాయి. జనరల్గా 2+2 చర్చలు అనేవి సో ఎంతో సన్నిహితంగా వర్తకం ఉన్నటువంటి దేశాలు, మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఉన్న దేశాల మధ్య ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. సో మన భారతదేశము జపాన్తో జరుపుతుంది, అదేవిధంగా అమెరికాతో జరుపుతుంది, ఇప్పుడు ఆస్ట్రేలియాతో కూడా జరిపింది 2+2 చర్చలు ఇటీవల కాలంలో, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆస్ట్రేలియా కానీ మీ అందరికీ తెలిసిందే. సో వరల్డ్ కప్కి సంబంధించి ఫైనల్ కూడా ఆస్ట్రేలియాని విన్ అవడం జరిగిందండి, భారత్ ఓడిపోవడం జరిగిందండి. సో దానికి ముఖ్య అతిథిగా మనకి ఆస్ట్రేలియా ఉప ప్రధాని మరియు రక్షణ శాఖ మంత్రి 2 పోర్ట్ఫోలియోస్ అతనేయండి. సో ఎవరు సార్ అయినా రిచర్డ్ మార్లెస్ అని చెప్పేసి ఆయన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ అని చెప్పేసి ఏమున్నారు. సో వీళ్ళకి అండ్ ఎవరైతే మనకి రాజ్నాథ్ సింగ్ గారు అండ్ మనకి జయశంకర్ గారు సో వీళ్ళ మధ్య ఈ చర్చలు జరిగినాయి, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రధాని అండి ఎవరైతే ఉన్నారో యాంటోనీ ఆల్బనీస్ అండి మొట్టమొదటిసారిగా INS విక్రాంత్ను సందర్శించిన తొలి విదేశీ ప్రధానమంత్రి అని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ASICS ఇండెక్స్ అని చెప్పేసి ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్ అని చెప్పేసి సో కొంత డిఫెన్స్ ఎక్సర్సైజ్ కూడా మనం ఆస్ట్రేలియాతో కండక్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మలబార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటామండి. సో ఈ మలబార్ ఎక్సర్సైజ్ కూడా మనము ఇండియా అండ్ జపాన్, ఆస్ట్రేలియా అండ్ అమెరికా ఈ 4 దేశాలు సంయుక్తంగా మలబార్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 3 ఏళ్ళు ఏం చేసినట్లు సో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఎవరైతే గవర్నర్లను ఉద్దేశించి పర్టికులర్గా తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో RN రవి గారు, సో తమిళనాడు గవర్నర్ RN రవి గారు అండ్ మనకి కేరళ గవర్నర్ అండి సో మనకి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారండి, ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. సో వీళ్ళను ఉద్దేశించి నిన్న సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిందండి. పర్టికులర్గా నిన్నటి విషయం తీసుకున్నట్లయితే సో మనకి ఎవరైతే ఇక్కడ పిక్కులో కనిపిస్తున్నారో తమిళనాడు గవర్నర్ అండి ఇతను RN రవి గారు. సో ఇతను ఏం చేశాడు సార్ అంటే జనరల్గా 2020 నుంచి అండి సో కొన్ని బిల్లులు ఆ రాష్ట్ర అసెంబ్లీ అంటే తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ బిల్లులు చేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ గారు ఏం చేయాలి సో ఆ బిల్లులను సమీక్షించి సో
ఉంటేనేమో అసెంట్ చేయాలి, అంటే ఆమోద ముద్ర వేయాలి, లేదంటే మళ్ళీ వెనక్కి తిరిగి పంపించాలి. ఇది ప్రాసెస్. సో ఇలా తిరిగి పంపించకుండా తన దగ్గర అట్టి పెట్టుకుంటున్నాడండి. ఇలా ఎన్నాళ్ళు అట్టి పెట్టుకుంటారు? సో ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సో మనము ఈ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పింది సార్ అంటే, సో 3 ఏళ్లుగా బిల్లుల్ని పెట్టుకున్నారండి, దగ్గర దగ్గర 15 బిల్లులు అతని దగ్గరే పెట్టుకున్నారట. సో దీని గురించి మాకు వివరణ ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని. అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడగగానే సో మరి గవర్నర్ తరపున ఎవరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సార్ అంటే, మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వెంకట రమణి గారు ఉన్నారండి. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమనంటే, సో అవన్నీ కూడా పాత బిల్లులండి, సో ఇతను అధికారం చేపట్టింది 2021లో, చేపట్టక ముందు బిల్లులు అవన్నీ అని కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఇదంతా కరెక్ట్ కాదండి. సో బిల్లులు ఎప్పటికప్పుడు సో మీరు ఏదైతే గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలు ఏవైతే అవన్నీ ఉపయోగించుకొని సో ఆ బిల్లును ఆమోదించడమో తిరస్కరించడమో చెయ్యాలే తప్ప అలా ఉంచుకోకూడదు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని చెప్పేసి డివై చంద్రచూడ్ గారు చెప్పడం జరిగింది. సో అయితే నిన్నేం జరిగింది సార్ అంటే, సో దీనికి సంబంధించి తమిళనాడుకి సంబంధించిన అసెంబ్లీ కొన్ని బిల్లుల్ని మళ్ళీ ఆమోద ముద్ర వేయడం జరిగిందండి. సో మళ్ళీ ఇవి గవర్నర్ దగ్గరికి వెళ్ళాయి. సో ఏమవుద్దో చూద్దాం, వెయిట్ చేద్దాం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో అయితే మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే, సో ఏదైతే మనకి ఒక రాష్ట్ర అసెంబ్లీ అనేది, ఒక రాష్ట్ర అసెంబ్లీ ఏదైనా ఒక బిల్లుని, ఒక చట్టాన్ని, ఒక బిల్లుని చేసి గవర్నర్ గారికి పంపించిన తర్వాత గవర్నర్ గారు దాని మీద సో మనకి ఏదైతే మనకి తన యొక్క అభిప్రాయాన్ని, అంటే మనకి ఆ బిల్లుని ఆమోదించడమో తిరస్కరించడమో చేయాలండి. అలా చేయకుండా సో బిల్లు అనేవి అతని దగ్గర అట్టి పెట్టుకుంటూ ఉన్నాడనమాట. సో అంటే ఇలా ఎన్నాళ్ళని అలా పెట్టుకుంటారు? సో వన్స్ ఒకసారి దాన్ని తిరస్కరించింది అనుకోండి, గవర్నర్ గారు తిరస్కరించారనుకోండి, వన్స్ మరొకసారి దాన్ని అమెండ్మెంట్ చేసైనా లేదా చేయకుండా అయినా సరే, సో మనకంటే దా యొక్క చట్టాన్ని మళ్ళీ మార్చైనా మార్చకుండా అయినా సరే సో మళ్ళీ గవర్నర్కి పంపిస్తే గవర్నర్ గారు ఖచ్చితంగా దాన్ని ఆమోద ముద్ర వేయవలసిందే. సో హోల్డ్లో పెట్టుకోవడానికి వీలు లేదు రెండవసారి పంపిస్తే. సో ఇది ఇలా ఉందండి. సో మనకి అలా ఉంది అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలుపుతుంది సార్ అంటే, ఆర్టికల్ 200 తెలుపుతుందండి. సో మనకి మొదటిసారి పంపించిన తర్వాత, గవర్నర్ గారికి పంపించిన తర్వాత గవర్నర్ గారు మళ్ళీ తిరిగి వెనుకకు పంపిస్తారు. మళ్ళీ ఆ బిల్లుని అమెండ్ చేయొచ్చు, అమెండ్మెంట్ చేయకపోవచ్చు, అంటే కొంత మార్పులు చేయొచ్చు, మార్పులు చేర్పులు చేయకపోవచ్చు. సో మళ్ళీ ఒకసారి చేసి మళ్ళీ ఆ బిల్లుని గవర్నర్ గారి దగ్గరికి పంపించామనుకోండి, సో అతను ఖచ్చితంగా దాన్ని ఒబే చేయవలసిందే, సో మనకి ఆమోదించాల్సిందే అని చెప్పేసి ఆర్టికల్ 200 తెలుపుతుంది. సో ఇలా పంపించకుండా, తన డెసిషన్ చెప్పకుండా ఆర్ఎన్ రవి గారు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం చెప్తోంది. సో అందువల్ల వీళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అదేవిధంగా ఇంకొక ఆర్టికల్ మనం గుర్తుంచుకోవాలండి ఇక్కడ. సో మనకి ఆర్టికల్ 161 ఏం చెప్తుంది అంటే, గవర్నర్ కూడా శాసనసభలో అంతర్భాగము, గుర్తుంచుకోండి భాగం కాదండి, అంతర్భాగము అని చెప్పేసి మనకి ఆర్టికల్ 161 అని చెప్పేసి చెప్తుంది. మరి అంతర్భాగం కదా, మరి అసెంబ్లీ చేసినటువంటి బిల్లుని గవర్నర్ గారు ఎందుకు అలా ఉంచుతున్నారు? అది ఇబ్బంది కదా, ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కదా అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించడం జరిగింది. సో అందువల్ల ఈ రెండు ఆర్టికల్స్ను గుర్తుంచుకోండి, ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 161. సో ఇటీవల కాలంలో ఇంకా మనం చూసామండి, లాస్ట్ మన కరెంట్ అఫైర్స్లో కూడా ఆర్టికల్ 131 అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఏంటి సార్ ఈ ఆర్టికల్ 131 అంటే, ఏదైతే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో కేసు వేసింది. అంటే ఏదైనా రెండు రాష్ట్రాల మధ్య లేదా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే, అంటే వివాదం ఉంటే, ఆర్టికల్ 131 ప్రకారము ఆ రాష్ట్రము సో కరెక్ట్గా అంటే నేరుగా మనము సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనము కరెంట్ పాలిటీలో లింక్ చేసుకొని చదువుకోవాల్సినటువంటి అంశాలు. ఓకేనండి. సో ఇలాంటివి మనం చాలా డిస్కస్ చేసామండి. ఇవంతా కూడా మనం కరెంటు పాలిటీలో లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్. సో ఇక్కడ మనకి గుర్తుంచుకుంటే, మనకి దీనికి సంబంధించి ఇంకా చూసినట్లయితే కేరళ గవర్నర్ గారండి. సో కేరళ గవర్నర్కి కేంద్రానికి కూడా సో మనకి నోటీసులు పంపించారండి. ఏంటి సార్ అంటే, కేరళ ప్రభుత్వం కూడా, అంటే కేరళకి సంబంధించి కూడా పెండ్రన్ విజయ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గవర్నర్ గారు సో కొంత ఇబ్బందికరంగా పెడతా ఉన్నారని, బిల్లుల్ని పాస్ చేయకుండా అతని దగ్గర అట్టి పెట్టుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సో రేపు శుక్రవారానికి అది డెసిషన్ అండి, అది శుక్రవారానికి హీరింగ్ వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. సో మళ్ళీ శుక్రవారము ఈ కేరళ గవర్నర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసి సుప్రీంకోర్టు వెయిట్ అండ్ సీ, చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇప్పుడు మాత్రము తమిళనాడు గవర్నర్ మీద అయితే మాత్రము నేను సుప్రీంకోర్టు అనేది తీవ్రంగా మండిపడిందండి అతని మీద. సో ఇలా ఎన్నాళ్ళని పెట్టుకుంటారు? 3 సంవత్సరాల నుంచి బిల్లులు అలానే ఉంచుకుంటున్నారు. దీని మీద ఎస్ ఆర్ నో తెలపండి.
సో అలా తెలపకుండా ఎలా ఉంచుకుంటారు? అలా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పరిమితిని దాటిపోతున్న భూతాపం అని చెప్పేసి యుఎన్ఓలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో ఏంటి సార్ అంటే అది పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే అంటే 1950 నుంచి 1990 మధ్యలో పోలిస్తే సో అది 2.5 నుంచి 2.9 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీన్ని 1.5 డిగ్రీల సెల్సియస్కే పరిమితం చేయాలని చెప్పేసి మనకి ప్యారిస్ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకున్నామండి. సో చాలాసార్లు దీన్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నామండి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొన్న సమస్య గ్లోబల్ వార్మింగ్. సో ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం, భూతాపం అని చెప్పేసి తెలుగులో అంటాం. సో ఇది ప్రజెంట్ అయితే మాత్రం 1.5 డిగ్రీల సెల్సియస్కే ఉండాలి, లోపే ఉండాలి అని చెప్పేసి పారిస్ ఒప్పందం పెట్టుకున్నామండి. అన్ని దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ ఇందుకు అనుగుణంగా ఈ దశాబ్దం చివరి నాటికి తమ కర్బన ఉద్గారాలను 42% మేరకు తగ్గించుకోవాలని చెప్పేసి కూడా అన్ని దేశాలు అంగీకరించాయి. కానీ తగ్గించుకోవట్లేదండి, ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇది కూడా మనము లాస్ట్ కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసిందేనండి దీనికి సంబంధించి. అదేవిధంగా సో ఇక్కడ మనం చూసినట్లయితే బొగ్గు, చమురు, గ్యాసు వినియోగం వల్ల గత ఏడాది గ్రీన్ హౌస్ వాయువులు 1.2% పెరిగాయండి. 1.2% పెరిగాయి. సో 1850 నుంచి 1900 మధ్య కాలంతో పోలిస్తే ఇప్పటికే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. అంటే మనకు ఏదైతే ప్రీ ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పేసి అంటామండి, అంటే పారిశ్రామికీకరణకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో సో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది ఉష్ణోగ్రతలు అని చెప్పి చెప్తున్నారు. సో ఏముంది, ఒకటే కదా, 1.5 కదా అనుకుంటారేమండి, అది చాలా ఎక్కువ అండి. సో అదేవిధంగా నవంబర్ 17 అండి. సో మనకి నవంబర్ 17, 2023 అండి. సో ఒక నవంబర్ 17న సో 2.06 డిగ్రీల సెల్సియస్ అనేది నమోదైంది ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి మనకి యూరప్లోని కొపర్నికస్ వాతావరణ సంస్థ సో అంచనా వేయటం జరిగిందండి. సో ఇది చాలా తీవ్ర పరిణామం అని చెప్పేసి అన్నారు. చూడండి, మామూలుగా అయితే సో 1.5 డిగ్రీలకే కట్టడి చేయాలి, అలాంటిది చూడండి 2.06 డిగ్రీల సెల్సియస్కు పెరిగింది అని చెప్పేసి మనకి యూరప్లోని కొపర్నికస్ వాతావరణ సంస్థ అనేది చెప్పడం జరిగింది. సో ఇది చాలా ప్రమాదకరమని, ఇది ఇలానే కొనసాగితే సో ఇది లాంగ్ టర్మ్లో అలానే కొనసాగితే మానవాళికే ముప్పుగా పరిణమిస్తుందని చెప్పేసి దానివల్ల భూకంపాలు కానివ్వండి, ఫ్లడ్స్ కానివ్వండి, సో పంటలు పండకపోవటం కానివ్వండి, ఇలాంటివి వస్తాయని చెప్పేసి సో మనకి కొపర్నికస్ వాతావరణ సంస్థ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సింది సో ఏదైతే ఈ సెంటెన్స్ ఉందో సో మనకి పారిశ్రామికీకరణతో పోలిస్తే సో 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే పరిమితం చేయాలండి అని పారిస్ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకున్నాం. అదొకటి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పోస్ట్ ఆఫీసుల్లో బ్లూ డార్ట్ డిజిటల్ లాకర్ సేవలు అని చెప్పేసి సో మీకు బ్లూ డార్ట్ కొరియర్ సర్వీస్ అని చెప్పేసి పేరు వినే ఉంటారండి. బ్లూ డార్ట్ అని చెప్పేసి సో ఎక్కువగా పెద్ద పెద్ద సిటీల్లోనే ఉంటుందండి. బ్లూ డార్ట్ అని చెప్పేసి కొరియర్ సర్వీస్ చేస్తూ ఉంటుంది. వారు ఇండియన్ పోస్ట్ ఆఫీస్తో టైఅప్ అయ్యారు. ఎందుకట? సో ఏదైతే మనకి భారతీయ తపాలా శాఖతో బ్లూ డార్ట్ ఒప్పందం చేసుకుందట. ఇందులో భాగంగా ఎంపిక చేయబడిన తపాలా కార్యాలయాల్లో బ్లూ డార్ట్ డిజిటల్ లాకర్ సేవలు అందుబాటులోకి ఉంటాయి. అంటే మనకి ఇది ఒక బ్లూ డాట్కి సంబంధించి ఇది పెద్ద పెద్ద సిటీల్లోనే ఉంటాయండి. సో కొంచెం పల్లెటూరు అలాంటి వాటి కొంత విలేజెస్లో ఉండవు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, సో ఇలాంటి పెద్ద పెద్ద సిటీల్లోనే ఉంటాయన్నమాట. అయితే వీటి సేవలు ఇప్పుడు ఏంటంటే పోస్ట్ ఆఫీస్తో టైఅప్ అయ్యారండి. అంటే వాటికి సంబంధించినటువంటి పార్సిల్కి సంబంధించినటువంటి ఒక లాకర్ సదుపాయాన్ని పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం కొరియర్ కావాలంటే అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో మనకి ఎంఓయూలో భాగంగా అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో భాగంగా ఇటీవల కాలంలో మనకి బ్లూ డాట్ వారు ఎవరితో ఎంఓయూ చేసుకున్నారు అంటే ఇండియా పోస్ట్తో టైఅప్ చేసుకున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అంటే బ్లూ డాట్ నుంచి ఏమైనా మీకు పార్సిల్ కానీ కొరియర్స్ కానీ వచ్చినాయి అనుకోండి, సో ఆ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు అక్కడ ఒక చిన్న ఏదైతే మనకి లాకర్గా అంటే డిజిటల్ లాకర్ సేవలుగా ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మన ట్రాకింగ్ నెంబర్ ఐడి ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేయగానే సో మన పార్సిల్ మనకి ఇచ్చేస్తారు. సో అలాంటి సేవలతో టైఅప్ అవ్వడం జరిగింది.
రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కెనరా బ్యాంక్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో కెనరా బ్యాంక్ నుంచి కొత్త ప్రొడక్ట్స్ రాబోతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో దేని సందర్భంగా? సో బ్యాంక్ ఏర్పాటు చేసి 118 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 118. సో 118వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సో ఈ యొక్క కెనరా బ్యాంక్ నుంచి కొత్త ప్రొడక్ట్స్ అనేవి రాబోతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఏంటి సార్ అంటే అది సో ప్రత్యేకంగా కార్పొరేట్ కస్టమర్ల కోసము కార్పొరేట్ AI1 అనే ఒక సేవను వీళ్ళు తీసుకురాబోతున్నారండి. కార్పొరేట్ AI అంటే మనకి AI అని చెప్పేసి అంటాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి పూర్తిగా అంటాం. అదేవిధంగా 18 రకాల సేవలను వాట్సాప్ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా అందిస్తాము అని చెప్పేసి మనకి కెనరా బ్యాంక్ MD అండ్ CEO సత్యనారాయణ రాజు గారు చెప్పడం జరిగిందండి. సో ఇతను కూడా అంతేనండి. ఇటీవల కాలంలోనే ఇతను కెనరా బ్యాంక్కి హెడ్గా రావడం జరిగిందండి. సో అంటే మనకి 2023 జనవరి ఆ టైంలో వచ్చారండి. సో మనకి కెనరా బ్యాంక్ MD అండ్ CEOగా సత్యనారాయణ రాజు. సో ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే మనకి బెంగళూరు, కర్ణాటక అండి. సో ఇది 1906లో ఏర్పడిందండి. 1906లో ఏర్పడింది. సో ఈ సంవత్సరంతో 118వ వ్యవస్థాపక దినోత్సవం అంటే 118 సంవత్సరాలు ఈ బ్యాంక్ ఏర్పడి చూడండి. సో దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు సార్ అంటే సుబ్బారావు పాయ్ అని చెప్పేసి ఈయన ఏర్పాటు చేశారు, ఫౌండర్గా ఉన్నారు. ఆ తర్వాత మనకి 1969లో బ్యాంక్స్ మొత్తాన్ని అంటే మొదటి దఫాలో భాగంగా సో ఈ బ్యాంకుని కూడా జాతీయకరణం చేశారు, అంటే నేషనలైజేషన్ చేయడం జరిగిందండి. సో అందువల్ల ఎందుకైనా మంచిది మనకి 118వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సో ఈ బ్యాంకును ఎప్పుడు నేషనలైజేషన్ చేసేసారంటే 1969లో నేషనలైజేషన్ చేయడం జరిగింది కెనరా బ్యాంకుకు సంబంధించి. సో మనకి ఇదే విధంగా మన కెనరా బ్యాంక్ అనగానే కెనరా బ్యాంకులో ఏ బ్యాంక్ మెర్జ్ చేశారంటే సిండికేట్ బ్యాంక్ అనేది మెర్జ్ అవడం జరిగిందండి. సో మనకి సిండికేట్ బ్యాంక్ అనేది కెనరా బ్యాంకులో మెర్జ్ అవడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. సో మనము ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉందండి. ఎందుకు సార్ అంటే వార్తల్లోకి వచ్చింది కాబట్టి 118వ వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో మనం లాస్ట్ వీడియోలో కూడా మనకి ఏదైతే కోటక్ మహీంద్రా బ్యాంక్ అని చెప్పేసి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి, దానికి సంబంధించి అశోక్ వాస్వానీ గారు సో 2024 జనవరి 1 నుంచి MD అండ్ CEOగా రాబోతున్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో అది కూడా అంతే, కోటక్ మహీంద్రా బ్యాంక్ ముంబై హెడ్ క్వార్టర్ అని లెట్స్ మేక్ మనీ సింపుల్ దాని ట్యాగ్ లైన్గా ఉందని చెప్పేసి సో ప్రీవియస్ అంటే గత కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. అది కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇప్పుడు ఏంటి కెనరా బ్యాంక్, ఇట్ ఈస్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండి, అంటే ప్రభుత్వ రంగ సంస్థ. మొత్తం మన భారతదేశంలో 12 ఉన్నాయండి ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు, దాంట్లో ఒకటే కెనరా బ్యాంక్. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే సో బెంగళూరు, కర్ణాటక. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అల్బేనియా పార్లమెంట్లో మంటలు అని చెప్పేసి అల్బేనియా న్యూస్లోకి రావడం జరిగిందండి. సో అల్బేనియా దేశంలో సో వచ్చే ఏడాది బడ్జెట్పై ఒక కీలక సమావేశం జరుగుతూ ఉందండి. సో వచ్చే నెక్స్ట్ ఇయర్ అండి. సో బడ్జెట్ ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పేసి పార్లమెంట్లో ఒక సమావేశం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉంటారో అక్కడ ఒక బాంబుని పేల్చారండి, ఒక పొగ బాంబుని పేల్చారు. సో అది పార్లమెంట్ అనుకున్నారా లేదా పాక్ అనుకున్నారా? సో చూడండి ఎంత దారుణమో. ఒక పార్లమెంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతున్నటువంటి ఒక దేశంలో ప్రజాస్వామ్యానికి నిలవైనటువంటి ఒక పార్లమెంటులో సో స్వయాన ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఇలా చేస్తే ఇంకా ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తారు వారు? ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తారు? సో ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడిందండి. సో అందువల్ల పార్లమెంట్లో ఎలాంటి ఇష్యూ అయింది కాబట్టి అల్బేనియా ప్రధానమంత్రి ఎవరు అని కూడా అడగొచ్చు, ఎందుకంటే అతను ప్రసంగిస్తూ ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులు ఇలా బాంబుని పేల్చడం జరిగిందండి. సో అందువల్ల న్యూస్లోకి రావడం జరిగిందండి. సో అందువల్ల మనకి అల్బేనియా అనగానే మనకి ఈద్ రామా అని చెప్పేసి పిఎంగా ఉన్నారండి. ఏంటంటే ఆయన పేరు ఈద్ రామా అనే వ్యక్తి సో పిఎంగా ఉండడం జరిగింది. అదేవిధంగా తిరానా, సో మనకి తిరానా అనేది దీని యొక్క క్యాపిటల్గా ఉందండి. సో మనకి అల్బేనియా క్యాపిటల్ వచ్చేసరికి తిరానా అంటాం. సో కరెన్సీ వచ్చేసరికి లెక్ అని చెప్పేసి అంటాం. ఈ టర్మ్స్ గుర్తుంచుకోండి. మెయిన్గా మనకి ఈద్ రామాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, RAMA రామా పేరు కూడా ఈజీగానే ఉంది గుర్తుంచుకోవడానికి. ఈద్ రామా అని చెప్పేసి అంటాం. సో అల్బేనియా ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈయన ప్రసంగిస్తున్నప్పుడే ఈ సంఘటన జరిగిందండి, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అర్జెంటీనా నూతన అధ్యక్షుడు జేవియర్ మిలీ. సో మనకి అర్జెంటీనాకి సంబంధించి ఒక కొత్త ప్రెసిడెంట్ ఒక ఆయన రావడం జరిగిందండి. అతని పేరే మనకి జేవియర్ మిలీ అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత 1983 తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హయ్యెస్ట్ మెజారిటీ ఇతనికే రావడం జరిగిందంటండి.
సో ఎప్పుడు కూడా అంత మెజారిటీ రాలేదట. సో అందువల్ల వార్తల్లోకి వచ్చారని పేరు గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మనకేమో ఇటు సైడ్ ఏమో ప్రెసిడెంట్లు ఇస్తారు, ఇటేమో కంట్రీస్ ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో లాస్ట్ టైం మనకి కొన్ని ఎగ్జామ్స్లో అలానే అడిగారండి. సో అందువల్ల దీనికి సంబంధించి చూస్తే ఇతనికి 55.7% ఓట్లు రావడం జరిగిందట. 40 ఏళ్ల తర్వాత అత్యంత భారీ మెజారిటీ ఇదే. సో చూడండి, సో మనకి 40 years తర్వాత ఇదే 55.7, ఇదే అత్యధిక మెజారిటీ. అంతకుముందు కూడా లైట్ స్లైడ్స్తో గెలిచేవాళ్ళు అండి, సో కొంత వేరియేషన్తో. కానీ ఈసారి మాత్రం 55.7 వచ్చాయని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా మరి ఇతని మీద ఓడిపోయిన వ్యక్తి కూడా మనం గుర్తుంచుకోవాల్సిందేనండి. ఎవరు సార్ అంటే ఆయన సెర్గియో మస్సా అని చెప్పేసి, ఏసా మస్సా, ఆయనకి 44.3% వచ్చాయండి. సో ఇతనికి వచ్చేసరికి 55.7% ఓట్లు రావడం జరిగిందండి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా సో మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటామండి. సో మనకి ప్రీవియస్లో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, మన కరెంట్ అఫైర్స్ ఫాలో అయిన ప్రతి ఒక్కరికి కూడా ఒక లింక్ చైన్ సిస్టమ్ జరుగుతుందండి. సో ఒక ఆర్డర్గా కన్ఫ్యూజన్ లేకుండా, అంటే ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే ఈ వీడియోస్కి మంచి క్లారిటీ వస్తుంది, అలా ఉంటాయి. మనం ప్రతిసారి కూడా ఇటీవల కాలంలో ఇలాంటి దేశాలకు ప్రెసిడెంట్లుగా లేదా పిఎంలుగా వచ్చిన వ్యక్తులు కొంతమందిని చూద్దాం. ఇప్పుడు కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేశామండి. నవంబర్ 17వ తారీఖు కరెంట్ అఫైర్స్లో ఇంకొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి, స్పెయిన్ ప్రధానిగా, సో మనకి ఒక 2 days క్రితం కూడా డిస్కస్ చేశామండి. స్పెయిన్ ప్రధానికి ఎవరు వచ్చేసారంటే పెట్రో శాంచేజ్ అని చెప్పేసి, శాండ్విచ్ గుర్తుంచుకోండి అని చెప్పేసి కూడా చెప్పానండి నేను. పెట్రో శాంచేజ్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. మాల్దీవులకు సంబంధించి మహమ్మద్ మయిజ్జు అనే వ్యక్తి రావడం జరిగిందండి, మాల్దీవ్స్కి సంబంధించి. అదేవిధంగా ముఖ్య అతిథిగా మనకి కిరణ్ రిజిజు వెళ్ళాడు మన భారతదేశం నుంచి అని చెప్పేసి డిస్కస్ చేశాం. సో మనకి మాల్దీవ్స్కి సంబంధించి. అదేవిధంగా ఈక్వెడార్కి సంబంధించండి, ఈక్వెడార్ దేశానికి సంబంధించి ప్రెసిడెంట్గా డేనియల్ నోబోవా అనే వ్యక్తి రావడం జరిగింది. అదేవిధంగా స్లోవేకియాకి సంబంధించి ప్రధానమంత్రిగా రాబర్ట్ ఫికో అనే వ్యక్తి రావడం జరిగిందండి. సింగపూర్ ప్రెసిడెంట్గా మనకి ధర్మన్ షణ్ముగ రత్నం అని చెప్పేసి మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి, అంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళ ఫాదర్ గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి డిస్కస్ చేశాం. సో ఇలాంటివి బాగా గుర్తుంచుకుంటా ఉండండి. చదివిందే 2-3 సార్లు చదవండి. పేర్లు కష్టంగానే ఉంటాయి, బట్ చదివింది 2-3 సార్లు చదివితే ఈజీగా ఉంటుంది. సో మొత్తము మళ్ళీ చెప్తున్నానండి, 193 దేశాలు, యుఎన్ఓ గుర్తించిన మొత్తం 193 దేశాల ప్రధానులు పిఎంలు కూర్చొని చదవవద్దు. ఇటీవల కాలంలో ఎవరైతే రీసెంట్గా ఎన్నికయ్యారో వాళ్ళు మాత్రమే చదువుకోండి. సో ఈ యొక్క అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 8 నెలల్లో ఎవరైతే రీసెంట్గా ఎన్నికయ్యారో వాళ్ళు మాత్రమే చదువుకోవాలి. సో అందువల్ల ఇది 2వ సారి రివిజన్ చేయటం మనం గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఎవరు సార్ అంటే అర్జెంటీనాకి సంబంధించి జేవియర్ మిలీ అండి. మిలీ చూడండి, మిలియన్ అంటాం కదా, మిలీ జేబులో మిలియన్స్ ఉన్నాయి మీ జేబులో, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జిమ్మీ కార్టర్ సతీమణి రోజాలిన్ కన్నుమూత. సో ఈయన జిమ్మీ కార్టర్ అని చెప్పేసి ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా చేస్తున్నారండి. 1977 నుంచి 1981 మధ్య కాలంలో అమెరికా ప్రెసిడెంట్గా మనకి జిమ్మీ కార్టర్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క భార్య సతీమణి రోజాలిన్ చనిపోవడం జరిగింది. సో అందువల్ల న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఈమె మాజీ ప్రథమ మహిళ మనకి రోజాలిన్ కార్టర్ అని చెప్పేసి పూర్తిగా అంటాం. ఆమె నేను చనిపోవడం జరిగింది, అమెరికాకి సంబంధించిన ఆమె. సో ఆమె పేరు గుర్తుంచుకోండి. పర్టికులర్గా ఈయన జిమ్మీ కార్టర్. సో ఏ సంవత్సరంలో చేసేస్తారంటే 1977 నుంచి 1981 మధ్య కాలంలో అమెరికా ప్రెసిడెంట్గా చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడున్న ఆమె ఎవరు, అమెరికా ప్రథమ పౌరురాలు అంటే జిల్ బైడెన్ అని చెప్పేసి అంటామండి. జో బైడెన్ గారి భార్య జిల్ బైడెన్. మనకి దీంట్లో భాగంగానే అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు నరేంద్ర మోదీ గారు మనకి ఏదైతే మనకి ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ఒక వజ్రాల ఉంగరాన్ని కూడా జిల్ బైడెన్ గారికి ఇచ్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పంకజ్ అద్వానీకి 26వ ప్రపంచ టైటిల్. సో మీ అందరికీ తెలిసిందేనండి, పంకజ్ అద్వానీ గారు అని చెప్పేసి స్నూకర్స్ అండ్ బిలియర్డ్స్ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాడు ఇతను. అయితే దీనికి సంబంధించి లాంగ్ ఫార్మేట్లో ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్గా ఇతను విన్ అవటం జరిగిందండి. సో ఎవరిని ఓడించారు సార్ అంటే భారతదేశానికి చెందినటువంటి సౌరవ్ కొఠారీపై ఇతను గెలుపొందడం జరిగింది. సో అందువల్ల గుర్తుంచుకోండి, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు, దట్ ఈజ్ ఎనఫ్. సో మనకి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ఎవరు విన్ అయ్యారు సార్ అంటే ఫైనల్లో పంకజ్ అద్వానీ గారు. లాంగ్ ఫార్మేట్లో ఓడిపోయింది ఎవరు సార్ అంటే సౌరవ్ కొఠారీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా పంకజ్ అద్వానీ గారికి ఒక రికార్డు ఉందండి. ఏంటి సార్ అంటే అది, సో మీ అందరికీ తెలిసిందే, మనం ఖేల్ రత్న అవార్డు అని చెప్పేసి అంటామా, అంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు రీనేమ్డ్ యాజ్ సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, పేరు మార్చారు కదా, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని. స్పోర్ట్స్లో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డే. సో దీనిని మామూలుగా ఒక స్పోర్ట్ ఫీల్డ్లోనే ఇస్తారండి,
కానీ 2006వ సంవత్సరంలో అండి సో పంకజ్ అద్వానీ, సో ఇతనేనండి పంకజ్ అద్వానీ. ఇతను గాను ఏదైతే మనకి స్నూకర్స్ అండ్ బిలియర్డ్స్ అండి, సో మనకి స్నూకర్స్ అండ్ బిలియర్డ్స్ ఈ స్పోర్ట్స్ అండి, అంటే ఇవి 2 స్పోర్ట్స్ అనమాట. సో స్నూకర్స్ అండ్ బిలియర్డ్స్ 2 స్పోర్ట్స్ ఫీల్డ్లో అందుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి పంకజ్ అద్వానీ గారే. ఏ సంవత్సరం? 2006లో. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టాటిక్ పార్ట్లో మనల్ని ఎక్కువగా ఎస్ఎస్సిలో, సిహెచ్ఎస్ఎల్లో, సిజిఎల్లో ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో మనకి ఏదైతే మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు, సో మనకి గతంలో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు అని చెప్పేసి పిలిచేవారం. సో ఈ యొక్క అవార్డుని 2 స్పోర్ట్స్ ఫీల్డ్కి గాను కలిపి ఒక వ్యక్తికి ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరు సార్ అంటే పంకజ్ అద్వానీ. సంవత్సరం ఏంటి సార్? 2006లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటి సార్ అంటే ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ఇవ్వడం జరిగిందండి ఇతను. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి జోకోవిక్ మరోసారి వార్తల్లోకి వచ్చారండి. సో మనకి జోకోవిక్ అనగానే మీ అందరికీ తెలిసిందేనండి, ఏదైతే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, సో ఇలా మొత్తం 24 సింగిల్స్ గ్రాండ్ స్లమ్స్ విన్ అయినటువంటి వ్యక్తి. రికార్డ్ అతని మీదే ఉందండి, 24. మరి దీనికి సంబంధించి ఇతను 7వసారి ఏటీపీ ఫైనల్ టోర్నీ టైటిల్ సొంతం చేసుకున్నారు. సో ఏటీపీ అంటే ఏంటి సార్ అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి, సో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి ఒక టోర్నీ జరుగుతూ ఉంటుందండి. సో ఈ టోర్నీని ఇతను 7వసారి ఇలా విన్ అవటం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు, గుర్తుంచుకోండి. సో ప్రపంచ నంబర్ 1 జోకోవిక్ కొత్త చరిత్ర సృష్టించాడు మరోసారి. సో ఇలా ఏవైతే ఈ యొక్క అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ టోర్నీలో 7 సార్లు విన్ అయ్యారు. సో అంతకుముందు గతంలో 6 సార్లు ఎవరు సార్ అంటే రోజర్ ఫెదరర్ గారు అని చెప్పేసి స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించిన ఆయన 6 సార్లు విన్ అవడం జరిగిందండి. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశాడండి. సో ఇతను 7 సార్లు విన్ అవడం జరిగిందండి. సో మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ అని చెప్పేసి 10 సార్లు విన్ అయ్యాడని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఆస్ట్రేలియా 1, అదేవిధంగా ఫ్రెంచ్ 1 గెలిచాడండి, వింబుల్డన్ ఓడిపోయాడు, అండ్ లాస్ట్లో యుఎస్ గెలిచాడండి ఎవరు? జోకోవిక్ గారు. అవేంటి? గ్రాండ్ స్లామ్ టైటిల్స్. ఇవేంటి? అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్. సో మనకి ఇవి సింగిల్స్ టైటిల్స్ అండి. సో ఇలాంటి మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. సో వీటిల్లో కూడా ఇతనే సో రికార్డుగా ఉంది. గతంలో మనకి రోజర్ ఫెదరర్ గారు ఉండేవారు 6 సార్లు. సో ఇప్పుడు ఇతను 7వసారి విన్ అవటం జరిగింది, గుర్తుంచుకోండి. జోకోవిక్ ఏ కంట్రీ అంటే సెర్బియా కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఫస్ట్ అవర్ లైఫ్ టైమ్ డిస్టర్బింగ్ ద పీస్ అవార్డ్ బై ద వక్లవ్ హవెల్ సెంటర్. సో ఏదైతే మనకి లైఫ్ టైమ్ డిస్టర్బింగ్ ద పీస్ అవార్డు ఎవరికి వచ్చింది అని చెప్పేసి అంటున్నారండి. సో దీన్ని మనం కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేసాం. సల్మాన్ రష్దీ అని చెప్పేసి అంటామండి. సో మనకి సల్మాన్ రష్దీ అని చెప్పేసి అంటాము. సో ఇతనికి ఇవ్వడం జరిగిందండి. సో ఇతను ఏదైతే మనకి బూకర్ ప్రైజ్ అవార్డు కూడా తీసుకోవడం జరిగిందని, ద మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే బుక్ గాను బూకర్ అవార్డు తీసుకున్నారని చెప్పేసి ఇటీవల కాలంలో ఇతను విక్టరీ సిటీ అనే పుస్తకాన్ని కూడా రచించారని చెప్పేసి డిస్కస్ చేసాం. సో ఇటీవల కాలంలో ఇతని మీద కూడా హత్యాయత్న ప్రయత్నం అంటే మనకి స్టాబింగ్ జరిగిందని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆయన పేరు గుర్తుంచుకోండి, సల్మాన్ రష్దీ. రైట్. సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మనం ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటామండి, కరెంట్ అఫైర్స్ అనేవి అప్పుడప్పుడు చదివితే రావు. సో వాటిని ఖచ్చితంగా కూడా ప్రతిరోజు అనేది 1 అవర్ కేటాయిస్తూ ఉండాలి. సో ఎగ్జామ్ దగ్గర పడుతున్న సందర్భంలో వాటిని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ టైంని. సో 2 అవర్స్ 3 అవర్స్ అలా చదువుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడప్పుడు చదువుతామంటే అసలు ఏమీ గుర్తుండవు, ఎందుకంటే ఆ టర్మినాలజీ కష్టంగా ఉంటుంది, ఆ పేర్లు కూడా కష్టంగానే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి కరెంట్ అఫైర్స్ అనేవి. అందువల్ల సో మనం చదివిందే 4-5 సార్లు చదువుతుంటే అప్పుడు గుర్తుంటాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.